అంటే ఒకసారి మళ్ళీ Absolutely, రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ మన స్టూడెంట్స్ దగ్గరికి ఇంటర్న్స్ వెళ్దాం. సోనీ అన్నీ గమనిస్తున్నారు. అంతకంటే ముందర ఆయన ఫ్రాన్స్ వెళ్ళారు మార్కోనీ తోటి ప్రెసిడెంట్ హీ మెట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి కూడా ఏవో కీలకమైన చర్చలు జరిగినాయి. అండ్ అవుట్కమ్కి సంబంధించి డూ హ్యావ్ ఎనీ ఇన్పుట్స్ విత్ యూ? ఎస్ సార్, ప్రధాని గారు రీసెంట్గానే ఫ్రాన్స్కి వెళ్ళారు, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద. అక్కడ ఒక్కటే దేశం, మన దేశం ఒక్కటే కాకుండా 61 దేశాలు ఒక దగ్గరకు అయ్యి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద డిస్కషన్స్ చేశారు. ఫ్యూచర్లో ఏమేమి డెవలప్మెంట్ ఉంటుందో చేసిరు. ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఫ్యూచర్ ఇంపాక్ట్స్ ఆన్ లైక్ హ్యూమానిటీ మానవత్వం మీద, మానవుల మీద, ఎథిక్స్, లైక్ ఇట్లా చాలా డిఫరెంట్గా, అంటే డిఫరెంట్ ఏరియాస్ మీద ఫోకస్ చేసారు. మళ్ళీ ఏం చెప్పారంటే ఫ్యూచర్లో ఏ మేబీ ట్రాన్స్పరెంట్, క్లియర్గా ఉంటుంది. అంటే నార్మల్గా ఏమీ ఇలాంటి డిస్ఇన్ఫర్మేషన్స్ ఇలాంటివి ఏమి ఉండదు ఏ ద్వారా అనే ఇట్లా ప్రచారం చేసారు అనమాట. సో వీళ్ళు మెయిన్గా చెప్పిన విషయాలు ఏంటంటే ఎడ్యుకేషన్ సెక్టర్ కానీ, హెల్త్ సెక్టర్ కానీ, అగ్రికల్చర్ సెక్టర్ కానీ, టెక్నాలజీ కానీ, ఇవన్నీ ఫ్యూచర్లో ఏఐ చాలా ఉపయోగపడుతుంది ఈ సెక్టర్స్లో అని ముఖ్యంగా చెప్పారు. సో మళ్ళీ ఇంకేంటంటే ఈ ఏఐ ద్వారా నుంచి మనకు ఇంకా ఎంప్లాయ్మెంట్ దొరుకుద్ది. లైక్ మనిషిని రీప్లేస్ చేసేంత ఇంపాక్ట్ ఉండదు, కానీ మనుషులతో పాటు కంటిన్యూస్గా మన కంట్రీస్ ఎకనామిక్ డెవలప్మెంట్కి తోడుగా ఉంటుంది మనతో పాటు, అలా ఉంటుంది. సో ఎండ్ ఆఫ్ ది డిస్కషన్ ఏంటంటే ఎక్సెప్ట్ యుఎస్ఏ, యూకే సైన్ చేయలేదు, అంటే ఆ అగ్రిమెంట్కి సైన్ చేయలేదన్నమాట. అంటే ఇండస్ట్రీస్ మీద ఇంపాక్ట్ కానీ, వాళ్ళకు ఉండే కొన్ని థాట్స్ ఉంటాయి కదండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటేనే ఒక భయం ఉంటుంది. మనం డార్క్ వెబ్లోకి వెళ్తేనే, అంటే డార్క్ వెబ్తో కూడా ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకొని కూడా చాలా, అంటే నేషనల్ సెక్యూరిటీకి కానీ ఎకనామిక్ కానీ చాలా ఇంపాక్ట్ ఉంటుంది. సో వాళ్ళు ఆ కోణంలో ఆలోచించి అగ్రిమెంట్కి సైన్ చేయలేదు. రైట్. ఒకసారి వసంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎప్పుడైనా మనం దాని గురించి మాట్లాడితే, ఇప్పుడు అప్కమింగ్ చిప్ వార్, సో అది ఒక పెద్ద పీరియడ్ అనమాట. సో చిప్ వార్ అనేది, చిప్స్ అనేవి అది నార్మల్ కాదు. సో బేసిక్గా ఏంటంటే ఒక చిన్న చిప్లోనే ఎంతో డేటా స్టోర్ చేసేది, అది గుడ్ డేటా కావచ్చు, బ్యాడ్ కావచ్చు. సో అలాంటి ఏఐ అనే టెక్నాలజీని అంటే ఎవరైనా ఆలోచిస్తారు. ఇప్పుడు ఏ కంట్రీస్ అయినా నేషనల్ సెక్యూరిటీ అంటే డెఫినెట్గా వాళ్ళు ఆలోచిస్తారు. సో అట్లా మేబీ యుఎస్, యూకే, ఇంకే దేశమైనా ఒకవేళ టైం తీసుకుంటే తీసుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళ నేషనల్ ఇంట్రెస్ట్ని కూడా చూసుకుంటారు కాబట్టి. రైట్. ఇక్కడ మీరు ఎలాగో ఏఐ గురించి ప్రస్తావన చేశారు. ఈ డీప్ సీక్ వర్సెస్ చాట్ జీపీటీ చూశారు. ఆ చాట్ జీపీటీ కోసం అమెరికా $52 బిలియన్ స్పెండ్ చేస్తే జస్ట్ 52 crores తోటి డీప్ సీక్ తయారు చేసి మన మీద వదిలేశాడు చైనా. సో చైనీస్ ప్రోడక్ట్ మీద మనకి ఒక నమ్మకం ఉంది, అవి ఎట్లా 2 నెంబర్ మాల్ అని. అది లైక్ ఆండ్రాయిడ్ ఫోన్స్ లాగా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం దాని ఇంపాక్ట్ పడిపోద్ది, దాని అగ్రెసివ్నెస్ తగ్గిపోతుందని. బట్ సడన్లీ హీ హ్యాస్ డిస్టర్బ్డ్ కదా. ఆ డిస్టర్బ్ చేయడం వల్ల అమెరికన్ స్టాక్ మార్కెట్స్ కూలిపోయినాయి, ఇంటర్నేషనల్ స్టాక్ మార్కెట్స్ కూలిపోయినాయి, మన మీద కొంత ఇంపాక్ట్ పడింది. ఇట్లాంటి ఇందాక అన్నారు డాక్టర్ రమేష్, యాజ్ ఈ రైట్లీ పాయింటెడ్ అవుట్, చైనా ఈజ్ గోయింగ్ టు డూ దీస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ ఇన్సెసెంట్, కంటిన్యూస్గా జరుగుతూ ఉంటాయి. మనం ఇన్సెసెంట్ రైన్స్ అంటాం. అట్లా కుండపోతాను అట్లా చేస్తూనే ఉంటాడు. అలా డిస్టర్బ్ చేయడం ద్వారా అంటే మనం వేరే యాక్టివిటీ మీద ఫోకస్ పెట్టడానికి వీలేని ఒక విచిత్రమైన పరిస్థితి చైనా క్రియేట్ చేస్తుంది. సరే, మనకు శత్రువు ఎంత దుర్మార్గుడో తెలిసినప్పుడు జాగ్రత్తగా ఉంటాం. బట్ మిత్రుడు రూపంలో వచ్చే అమెరికా లాంటి వాళ్ళతోటి కూడా అంతే జాగ్రత్తగా ఉండాలిగా. ఎంతవరకు నమ్మచ్చు అమెరికా? అది మంచి ప్రశ్న, అది చెప్పమ్మా. సార్ మనం నమ్మొచ్చు, కానీ ఎలాంటి టైం, ఎంతవరకు అంటే డెవలప్మెంట్, మనకి డిప్లొమాటిక్గా నమ్మొచ్చు. టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తాడా, ఒప్పుకుంటాడా? అమెరికా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయగలదా? చేయనప్పుడు వాడిని ఎందుకు నమ్మాలి? ఈ ప్రశ్న కామన్ మ్యాన్ అడుగుతాడు, చదువుకున్న వాళ్ళు అక్కర్లా, కామన్. సార్ మనకి హెల్ప్ అవుతుంది అంటే ఇండియాకి అదే థ్రెట్ని ఇవ్వదు, హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకోటి మనం మంచి రిలేషన్స్ మెయింటైన్ చేసుకోగలుగుతాం అని అంటేనే ఇండియా అయినా యాక్సెప్ట్ చేస్తుంది.
సో ఏదైనా యుఎస్ నుండి ఏ రిలేషన్ మనం పెట్టుకోవాలనుకున్నా కూడా అది ఎప్పటి వరకు అంటే నేషనల్ సెక్యూరిటీకి ఐ అప్రిషియేట్ అంటే ఒక ఇంటర్నేషనల్ అఫైర్స్ స్టూడెంట్గా మీ ఆప్టమిస్టిక్ దృక్పథాన్ని నేను అప్రిషియేట్ చేస్తూనే అక్కడ మనం అడగంగానే యాక్సెప్ట్ చేసే సినిమా అక్కడ లేదు. వెళ్ళిన తర్వాత ఒక కాగితం ఇలా ఇస్తాడు, సంతకం పెట్టమంటాడు, చదివే అవకాశం కూడా ఇయ్యాడు, అక్కడ ఉండదు. డిప్లొమసీలో తలలు పండిన రాయబారులు చెప్పిన మాటలు నేను మీతో షేర్ చేస్తున్నా. ఎంత ఇన్ఫీరియర్గా ఇండియన్ అంబాసిడర్స్ని చూస్తారు అనేది. వాళ్ళు రిటైర్ అయిన తర్వాత వాళ్ళు వచ్చి ఒక్కొక్క మాట చెప్తుంటే